నమస్కారం. ఈరోజు వీడియోలో సిఎల్ఎఫ్ ప్రొఫైల్ నేర్చుకుందాం. ఇక్కడ సిఎల్ఎఫ్ ఐడి లాగిన్ అయింది. ఒకవేళ మీకు ఒకే ఐడిలో ఎస్హెచ్జి, వివో, సిఎల్ఎఫ్ ఇచ్చారనుకుంటే మీరు మెనూ బార్కి వెళ్ళి రోల్ చేంజ్ ద్వారా కూడా సిఎల్ఎఫ్ ప్రొఫైల్ చేయొచ్చు. అనగా ముందు ఎస్హెచ్జి ప్రొఫైల్ కంప్లీట్ చేసి, వివో ప్రొఫైల్ కంప్లీట్ చేసి, ఇప్పుడు సిఎల్ఎఫ్ ప్రొఫైల్ కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ నేను సిఎల్ఎఫ్ ఐడి లాగిన్ చేశాను. నాకు ఒక సిఎల్ఎఫ్ బుక్ కీపర్ రోల్ మాత్రమే ఉంది. సిఎల్ఎఫ్ ఐడి లాగిన్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మెనూ బార్ ఉంటుంది. ఇక్కడ బుక్ కీపర్ నేమ్ కనిపిస్తుంది. సిఎల్ఎఫ్ సంఖ్య 0 ఉంది. సిఎల్ఎఫ్ ప్రొఫైల్ సింక్రనైజేషన్కి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు 6 రకాల ట్యాగ్స్ కనిపించవు. 2 ట్యాగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి ప్రొఫైల్ ట్యాగ్స్ మాత్రమే. మిగిలిన 4 ట్యాగ్స్ సెకండ్ ఫేజ్లో చేస్తాము. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఎస్హెచ్జి, వివో ట్రాన్సాక్షన్ మొబైల్లో ఉంటాయి. సిఎల్ఎఫ్ ట్రాన్సాక్షన్ వెబ్ పోర్టల్లో చేయాలి. అందుకే ఇక్కడ మిగతా ట్యాగ్స్ కనిపించటం లేదు. ప్రొఫైల్ చేయడానికి సిఎల్ఎఫ్ ప్రొఫైల్ సింక్రనైజేషన్ కనిపిస్తుంది. ప్రొఫైల్ సింక్రనైజేషన్ క్లిక్ చేయగానే మనకి రెండు రకాల బటన్స్ కనిపిస్తాయి. డౌన్లోడ్, అప్లోడ్. ఇక్కడ 4 రకాల బటన్స్ కనిపిస్తున్నాయి. అప్రూవల్ స్టేటస్ లాక్ ఓపెన్ చేయడానికి కనిపిస్తుంది. అప్లోడ్ స్టేటస్ మీ డేటా సక్సెస్ఫుల్ అప్లోడ్ అయింది లేనిది చెప్తుంది. కంప్లీట్ డేటా మీ డేటాను డౌన్లోడ్ చేస్తుంది. మాస్టర్ డేటా మీ అన్ని డేటాలను డౌన్లోడ్ చేస్తుంది. నేను కంప్లీట్ డేటాను క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ అవుతుంది. సిఎల్ఎఫ్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ అయ్యింది. నా సిఎల్ఎఫ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నా సిఎల్ఎఫ్ ప్రొఫైల్ చేయడానికి కనిపిస్తుంది. ధన్యవాదములు.